హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో ఏంటంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని ఉంటే ఇప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే స్టార్ట్ చేసిన తర్వాత మెయిన్ చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీద డిపెండ్ అవుతారు. ఐ మీన్ వాళ్ళు ఏదైతే రీల్స్ చేస్తారో ఓ 10 కరెక్ట్. మందికి అలా ఒక 10 మెంబర్స్‌ని అలా రీల్స్ చేస్తూ ఉంటారో, సో ఓకే వాళ్ళు ఖర్చు పెట్టినా గానీ ఆ రీచ్ ఉండదు మళ్ళీ ఆ రెస్టారెంట్‌కి. ఒక వీడియో చూస్తారు, వెళ్ళిపోతారు, వీడియోకి ఇంతని తీసుకుంటారు. సో ఏ టర్మ్స్ మనం తీసుకోవాలి? ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసుకునే ముందు, ఒక స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ తీసుకురావాలి? సో రెస్టారెంట్ బికాస్ ప్రమోట్ మీరు ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. ఓకే. సో రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి మీకు ఆబ్వియస్లీ యూ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఇండస్ట్రీ. ఫుడ్ ఈస్ ద వన్ ఇండస్ట్రీ వేర్ డబ్బులున్నాయని స్టార్ట్ చేస్తే అది సక్సెస్ అవ్వదు. యూ హ్యావ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆర్ అ పార్ట్నర్ హూ ఈస్ హ్యావింగ్ దట్ నాలెడ్జ్ ఇన్ Mm. దట్ ఇండస్ట్రీ. అండ్ సెకండ్ థింగ్ ఇస్ మార్కెటింగ్ గురించి మాట్లాడారు అవును. కాబట్టి not all businesses, you know, see a lower side because of marketing. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఆబ్వియస్లీ మా రీల్స్ చూసి చాలా మంది వెళ్తారు. అవును. వాట్ ఐ బిలీవ్ ఇస్ మా పని ఏంటంటే ఫస్ట్ వాక్ ఇన్ కస్టమర్స్ తీసుకెళ్ళడం మా పని. దాని తర్వాత వాళ్ళు రిటర్న్ రావాలంటే ఇట్స్ ద రెస్టారెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఇస్ వాట్ ఐ ఫీల్. అవును. దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ టేస్ట్ స్టాండర్డ్స్, దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ క్వాలిటీ. సో డిపెండ్స్ వాట్ ద కస్టమర్ యాక్చువల్లీ లైక్స్. ఇప్పుడు నా రీల్లో టెంప్టింగ్గా కనిపించిందని హీ మైట్ గో, బట్ ఆయన ప్యాలెట్ అది కాకపోవచ్చు, ఆయనకి ఆ క్విజిన్ నచ్చకపోవచ్చు. దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ కమ్ ఇన్ టు ప్లేస్. సో ఐ బిలీవ్ దట్ మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్, అండ్ దట్ టు ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఎవరిదైనా ఫోన్ ర్యాండమ్గా ఓపెన్ చేసి చూడండి, వన్ పర్సన్ మినిమం 6 hours ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఇంకా నేను మార్చేసుకుంటా పేరు. ఎవ్రీబడి ఈజ్ స్క్రోలింగ్ ఆన్ టు ద రీల్స్ వెన్ ఎవర్ దే హ్యావ్ టైమ్, వెన్ ఎవర్ దే ఆర్ ఫ్రీ. వాష్రూమ్లో కూర్చొని కూడా రీల్సే చూస్తాము. సో ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఇస్ డిఫరెంట్. హిందీలో ఒక ప్రావర్బ్ ఉంది, జో దిక్తా హై వో బిక్తా హై. సో ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తే అట్లీస్ట్ వాళ్ళు సేవ్ చేసుకొని ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఏదో ఒక రోజు ప్లాన్ చేసినప్పుడైనా ఆ రెస్టారెంట్కి వెళ్తారు. సో దట్స్ వై ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఎంత మందిని తీసుకెళ్ళాలి, ఎన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకెళ్ళాలి, ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద రెస్టారెంట్ అండ్ దేర్ మార్కెటింగ్ టీమ్. ఒక 10 ఇన్ఫ్లుయెన్సర్స్ని పిలిచి ఇఫ్ ఇట్ క్లిక్డ్, దే డోంట్ నీడ్ మోర్ ఇన్ఫ్లుయెన్సర్స్, దే కెన్ బిల్డ్ దర్ ఓన్ బ్రాండ్ బేస్డ్ ఆన్ వర్డ్ ఆఫ్ మౌత్. బట్ ఇప్పుడు కొన్ని ప్లేసెస్ దే కీప్ getting new menus and offers and all of this, appudu malli they call us to promote that. So obviously Instagram marketing is important and bloggers are playing a very crucial role in getting that hype for the restaurant. సో మీరు ఒక ప్రమోషన్‌కి ఎంత తీసుకుంటారు? మొత్తం పర్ మంత్ ఎంత వచ్చింది మీకు? కాంట్రవర్షియల్ క్వశ్చన్. 2 lakhs వస్తాయా? 3 lakhs వస్తాయా? తథాస్తు దేవతలు ఉంటే తథాస్తు చెప్పండి. అంత వస్తే మేము కార్పొరేట్ జాబ్లు ఎందుకు చేస్తామండి? ఎంత అంటే ఒక వస్తుంది? అపోహ ఉన్నది కదా, ఇప్పుడు ఏదైతే ఆడియన్స్‌కి ఐ మీన్ Yeah. మెయిన్‌లీ పబ్లిక్‌కి ఒక Mm. ఒక 100K ఫాలోవర్స్ రాంగానే అచ్చా మంత్లీ ఒక 1 lakh, 1,50,000 అలా సంథింగ్ ఈజీగా వాళ్ళు ఎర్న్ చేస్తారు అని ఒక అపోహ ఉండిద్ది కదా. సో కంప్లీట్లీ డిపెండ్స్ అండి. నేనైతే అంత ఎర్న్ చేయలేదు ఎప్పుడు. ఇప్పటిదాకా హైయెస్ట్ ఎంత రెవెన్యూ మీరు గెయిన్ చేసింది ఇప్పటిదాకా? టు బి ఆనెస్ట్ చెప్పాలంటే 50 to 60. పర్ మంత్. అది కూడా ఎప్పుడు అంటే హలీం సీజన్లో, బికాస్ చాలా హలీం ప్లేసెస్ దే కాల్ us ఫర్ ప్రమోషన్. ఓకే. సో అప్పుడు నేను ఎర్న్ చేశాను. అండ్ వీ డూ అ లాట్ ఆఫ్ బార్టర్ కొలాబ్స్ ఆల్సో. అంటే అందరూ పే చేయరండి, లైక్ స్పెషల్లీ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అయితే అస్సలు పే చేయవు. దేనికని వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, ఉంటాయి, దే ఎగ్జాక్ట్లీ దే గివ్ దేర్ మార్కెటింగ్ టు ద మార్కెటింగ్ ఏజెన్సీస్, అండ్ మార్కెటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు దే ఎండ్ అప్ కాలింగ్ us on barters, they don't pay us. So that's why I don't encourage barters anymore, ఎందుకంటే ఐ సీ దే ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్. మేము కూడా టైం ఎఫర్ట్ పెట్టి వెళ్తాము, షూట్ చేస్తాము, ఎడిట్ చేస్తాము, వాయిస్ ఓవర్స్ ఇవ్వాలి. సో వీఆర్ పుటింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. సో ఐ ఫీల్ కనీసం మాకు వెళ్ళిన క్యాబ్ ఖర్చు కూడా రాకపోతే ఇంకా మేము ప్రమోషన్స్ ఎందుకు? See, if I went somewhere with my family, నాకు నచ్చింది and I shot and I put it, it's my wish. నా ఇష్టంతో వెళ్ళా. But if you're inviting me to promote your place, I believe that you should give us our hard earned money. అంతే.
చాలా మార్కెటింగ్ కంపెనీస్ పే చేయవు. ఓకే. యా. మిమ్మల్ని ఎవరు పిలుస్తారు? ఐ మీన్ ఏజెన్సీస్ పిలుస్తారా? లేకపోతే డైరెక్ట్ ఓనర్స్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారా? సో కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ప్లేస్ దట్ ఈస్ ఇన్వైటింగ్ అస్. పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఆబ్వియస్లీ వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కదా, ఆర్ దే గివ్ మార్కెటింగ్ టు అదర్ వెల్ రెప్యూటెడ్ ఏజెన్సీస్. సో దే ఇన్వైట్ అస్. ఆన్ ద అదర్ హ్యాండ్ నాకైతే 80% డైరెక్ట్ ఇన్వైట్స్ వస్తాయి. ఓకే. అంటే లోకలీ సెటప్ బిజినెసెస్ నా పేజ్లో ఎక్కువ ఉంటాయి బికాస్ డైరెక్ట్ ఓనర్స్ రీచ్ అవుతారు. సో ఐ బిల్డ్ అ కనెక్ట్ విత్ ద క్లయింట్. డైరెక్ట్ ఓనర్స్ అయితే ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ దెమ్. నాకు ఏదైనా నచ్చింది నచ్చకపోయింది అన్ని వాళ్ళకి నేను చెప్తాను. సో ఇట్స్ లైక్ డైరెక్ట్ కాంటాక్ట్. ఐ లైక్ దాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ రాదర్ దెన్ గోయింగ్ త్రూ ద మార్కెటింగ్ కంపెనీ. సో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఆర్ సర్వైవింగ్ అండి. వాట్ అబౌట్ ద స్మాల్ రెస్టారెంట్స్? చిన్న రెస్టారెంట్స్ కూడా సర్వైవ్ అవ్వాలి కదా. సో దట్స్ వై ఐ బిలీవ్ వెన్ ఎవర్ అ స్మాల్ రెస్టారెంట్ ఓనర్ ఆర్ చిన్న చాట్ ప్లేసెస్. రీసెంట్లీ ఐ వెంట్ టు అ స్మాల్ చాట్ ప్లేస్ ఇన్ సైనిక్పురి. ఎంత వండర్ఫుల్ టేస్ట్ అసలు. ఐ మీన్ నార్త్ ఇండియన్ చాట్ మొత్తం హైదరాబాద్లో నేను బెస్ట్ తినిందంటే అక్కడే. యా, నార్త్ ఇండియన్ ఫ్లేవర్స్, ఇందోరీ స్టైల్ చాట్ తిన్నా అనమాట. సో ఇఫ్ యూ గో టు మై పేజ్ రీసెంట్గానే పెట్టాను ద ఫిల్లింగ్ స్టేషన్ అని చెప్పి. దే ఆర్ టూ గుడ్. దే ఆర్ స్మాల్ బిజినెస్ బట్ ఐ వెంట్ విత్ మై కజిన్స్ అండ్ ఆల్. ఇట్ వాజ్ రియలీ అమేజింగ్. సో అట్లాంటి ప్లేసెస్ వెనకపడిపోతున్నాయి in the chakachond of this big Jubilee Hills, Banjara Hills restaurants, High Tech City, Kokapet restaurants. వాళ్ళకి ఎట్లాగైనా ప్రమోషన్ వచ్చేస్తుంది. సో వీళ్ళ లాంటి ప్లేసెస్ కి ఐ గివ్ మోర్ ఇంపార్టెన్స్. సో ఇంకోటి ఏంటంటే మీది మొన్న రామేశ్వరం టాపిక్ వచ్చింది కదా. యా. రామేశ్వరం ఏదైతే మీరు వీడియో చేశారో, మీరు చేసిన రామేశ్వరంలో ఆబ్వియస్లీ వాళ్ళు మీకు పే చేయలేదు. అండ్ మీరు అక్కడ ఏం చేశారంటే అక్కడ ఐ మీన్ అక్కడ కస్టమర్స్ వస్తారు కదా, లోకల్ కస్టమర్స్. యా. అక్కడ నచ్చిందా అని మీరు వీడియో తీసి పోస్ట్ చేయడం జరిగింది. యా. ఆ కింద కామెంట్స్ చూసారా మీరు? యా. సో నేను చెప్తాను ఏం జరిగింది అప్పుడు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నా క్వశ్చన్ రైజ్ అయింది, నిజంగా రామేశ్వరం వాళ్ళు మీకు పే చేయలేదు కాబట్టి ఆ వీడియో తీసి అలా పోస్ట్ చేశారా, లేకపోతే నార్మల్ గానే పోస్ట్ చేసారు? సో నేను చెప్తాను. బేసికలీ ఐ నో రామేశ్వరం కెఫే సిన్స్ లాంగ్ అనమాట. I keep visiting Bangalore because my cousins are all in Bangalore. నేను బెంగళూరుకి ఆల్మోస్ట్ ఇయర్లీ 2 times అన్న వెళ్తా. సో రామేశ్వరం కెఫే వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్డ్ ప్లేసెస్ ఇన్ బెంగళూరు బ్యాక్ ఒక 2 years బ్యాక్. అండ్ ఆబ్వియస్లీ మా కజిన్స్ కి మధ్యలో అందరికి డిస్కషన్ వచ్చినప్పుడు చాలా మిక్స్డ్ రివ్యూస్ విన్నాను నేను. లైక్ కొంతమంది ఓవర్ హైప్డ్, అంత ఏం బాగుండదు. కొంతమంది లైక్ ఐ లవ్ రామేశ్వరం కెఫే. సో బేసికలీ దేర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్ కదా. సో వెన్ ఇనిషియల్లీ రామేశ్వరం కెఫే ఓపెన్ అయినప్పుడు నేను వెళ్ళలేదు బికాజ్ ఐ వాజ్ కాట్ అప్ విత్ సమ్ అదర్ థింగ్స్. బట్ ఆబ్వియస్లీ రీల్స్ చూస్తూ ఐ వాజ్ లైక్ ఇంత అంటే చాలా మంది బ్లాగర్స్ అసలు ఎంత హైప్ ఇచ్చారంటే బెస్ట్ దోశ అది ఇది అని చెప్పి. ఐ వాజ్ లైక్ ఇప్పుడైతే నేను ట్రై చేయాల్సిందే. బెంగళూరుకి వెళ్ళినప్పుడు కుదరలేదు, అంత డిస్కషన్స్ అయింది. నౌ ఐ హావ్ టు గో ట్రై అని చెప్పి నేను మా డాడీ అంటే మా ఫ్యామిలీతో వెళ్ళాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళంగానే ద మేనేజ్మెంట్ అక్కడ దే కుడెంట్ హ్యాండిల్ ద క్రౌడ్ అండి. అంత క్రౌడ్ వచ్చింది. సో మేనేజ్మెంట్ సరిగ్గా లేకుండే. వి వర్ రియల్లీ డిసప్పాయింటెడ్. అంటే మీరు 90 rupees పెట్టి ఒక్క ఇడ్లీ తీసుకుంటున్నారు. ఆ ఇడ్లీ కోసం మీరు 20 minutes కొట్లాడాలి అక్కడ కౌంటర్ దగ్గర. సో ఐ డెంట్ లైక్ దట్ ప్రాసెస్. యూ పుట్ కియాస్క్, డైరెక్ట్ కియాస్క్ పెట్టి ఆర్డర్ టోకెన్ తీసుకోవడానికి ఇది పెట్టావు. బట్ ఆ టోకెన్ సిస్టమ్ పైన ఒక స్క్రీన్ ఇచ్చి నంబర్ ఇచ్చి పిలిస్తే జనాలు వచ్చి తీసుకుంటారు కదా. అక్కడ ఇట్లా గుంపులో నుంచొని ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. అంతమంది మేల్ దాని మధ్యలో నేను వెళ్ళి ఐ ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్. సో అక్కడే ఆల్రెడీ మా అందరికి కోపం వచ్చింది, నాకు మా చెల్లి వాళ్ళకందరికి. సో వీ వర్ సో డిసప్పాయింటెడ్. అండ్ ప్రైజెస్ ఆర్ వెరీ హై. హైదరాబాద్లో గల్లీకి 2 టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. అమేజింగ్ ఇడ్లీలు దోశలు వేసిస్తారు. 30 rupeesకి ఇడ్లీ ఇస్తారు, 40 rupeesకి దోశ ఇస్తారు. కానీ 90 rupeesకి ఒక్క తట్టె ఇడ్లీ వాజ్ సంథింగ్ దట్ ఐ డోంట్ అప్రిషియేట్. అండ్ అది కూడా చాలా ఓవర్ ప్రైస్డ్ అండి. అందులో ఎంత ప్రాఫిట్ మార్జిన్, ఇడ్లీ దోశ హోటల్ నడిపిన వాళ్ళం కాబట్టి అందులో ఎంత మార్జిన్ ఉంటుందో మాకు తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ చట్నీస్ లో కూడా హీ చార్జెస్ సో మచ్ కదా. బట్ ఐ రియలీ లైక్ ద ఎక్స్పీరియన్స్ బికాస్ కూర్చోపెట్టి మీకు ఆర్డర్ వచ్చి తీసుకుంటాడు, ఏసీ ఉంటుంది, మంచిగా పీస్ఫుల్ గా కూర్చొని రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్. దానికి డబ్బులు తీసుకుంటున్నాడు, విచ్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్.
బట్ నువ్వు నుంచొని కొట్లాడుకొని అక్కడ నుంచొని తినడానికి కూడా ప్లేస్ లేదు. అండ్ ఏ టేబుల్లో మేమైతే నుంచున్నామో ఆ టేబుల్లో దెర్ వాజ్ అ ఫ్యామిలీ అండ్ సేమ్ టేబుల్ షేర్ చేసుకున్నాం కాబట్టి ఐ హర్డ్ దెమ్ టాకింగ్ దట్ ఏముందని ఇందులో వీడియోలు చూసి వచ్చాము అని దే వర్ కన్వర్సింగ్ విత్ ఈచ్ అదర్. అండ్ ఐ వాజ్ లైక్ వీళ్ళని అడిగి చూద్దామని చెప్పి అడిగాను అనమాట. సో ఐ ఆస్ దెమ్ కెన్ ఐ షూట్ యువర్ ఒపీనియన్ అంటే యా అన్నారు. సో ఐ ఆస్ దెమ్ ఎట్లా ఉందంటే దే గేవ్ రియల్ ఆనెస్ట్ ఒపీనియన్. ఏం లేదండి ఇక్కడికి వచ్చి వేస్ట్, ఇంత కొట్లాడి తీసుకొని వేస్ట్, డబ్బులు వేస్ట్ అని. సో దట్స్ హౌ ద ఇంటరాక్షన్ హ్యాపెండ్ అండ్ ఐ గేవ్ మై ఆనెస్ట్ రివ్యూ అంతే. సో మీకు ఎలా అనిపించింది టేస్ట్ అప్పుడు? టేస్ట్ ఇస్ వెరీ నార్మల్ అండి. అంత ఘీ వేసి మేము ఇంట్లో వేసుకుంటే ఇంకా వండర్ఫుల్ వస్తుంది మా దోశ. అవునా? యా ఇట్స్ జస్ట్ ద ఘీ. అక్కడ కాఫీ బాగుంటుంది అని విన్నాను. కాఫీ ఇస్ నైస్, Okay. అన్డౌటెడ్లీ ద కాఫీ ఇస్ ద బెస్ట్. ఫిల్టర్ కాఫీ చాలా బాగుండే అక్కడ. దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ దట్ ఐ లైక్ ఫర్ ఫిల్టర్ కాఫీ బికాస్ సౌత్ ఇండియన్ కాబట్టి వెళ్ళిన ప్రతి చోట ఐ యునో ట్రై ఫిల్టర్ కాఫీ. సో దెర్ ఆర్ 2 more places that I like filter coffee in, but their filter coffee is also nice. ఓకే. Yeah. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏదైతే రివ్యూ ఇచ్చారో ఫుడ్ రివ్యూ, నెక్స్ట్ ఏదైనా కస్టమర్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ వీడియోస్ చూసి వెళ్ళిన తర్వాత మీ వీడియోస్ చూసి వెళ్ళిన తర్వాత ఈ మెన్షన్ ఎందుకు చేస్తున్నానంటే వినండి. టేస్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి హైప్ ఇచ్చిందిలే కానీ ఎంత మనీ తీసుకుందో నాకు తెలియదులే కానీ టేస్ట్ అయితే అసలు బాగాలేదు అని చాలా రివ్యూస్ వచ్చాయి. మీకు కింద Yeah. కామెంట్స్ చాలా మీకు ఆబ్వియస్లీ మీకు అవన్నీ కామన్. సో అది చూసిన తర్వాత ఏమనిపించింది? నిజంగా మీరు జెన్యున్ రివ్యూ ఇచ్చారా లేకపోతే వాళ్ళు పే చేశారు కాబట్టి వాళ్ళు పాజిటివ్గా మీరు ఇచ్చారా? ఒక బెస్ట్ ఈ క్వశ్చన్కి బెస్ట్ ఆన్సర్ ఏంటంటే ఎవ్రీ పర్సన్స్ ప్యాలెట్ ఇస్ డిఫరెంట్ అండి. ఇప్పుడు నాకు పానేషన్ నచ్చుతుంది, నాకు సూషీ నచ్చుతుంది. నాకు నచ్చిందని నేను చెప్తాను, నేను పెడతాను. మీకు సూషీ అంటే తెలీదు, నా వీడియోలో చూసి వెళ్తారు, మీకు నచ్చదు. సో దానికి మీరు ఆ వరస్ట్ టేస్ట్ అని పెడతారు నాకు వచ్చి కమెంట్లో. సో దాంట్లో తప్పు ఎవరిది లేదు, నాది లేదు. బికాజ్ నాకు సూషీ నచ్చుతుంది, ఐ లైక్ ద సూషీ దేర్, ఐ పోస్టెడ్. మీకు అసలు సూషియే నచ్చదు, మీరు వచ్చి ఇక్కడ వరస్ట్ టేస్ట్ అని పెడతారు. సో మీది కూడా తప్పు లేదు, మీకు నచ్చంది ఏదో మీరు ట్రై చేశారు, అది మీకు నచ్చలేదు, ఇట్స్ ఓకే. ఎవ్రీబడీస్ ప్యాలెట్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు బిర్యానీ ప్లేసెస్లో మేము బిర్యానీ ప్లేసెస్ చాలా ప్రమోట్ చేస్తాం. లైక్ నాకు నచ్చిన బిర్యానీ ప్లేసెస్ నేను పెడుతూ ఉంటాను అనమాట. సో అందులో చాలా మంది అంటారు ఇంత కుచ్ భీ నహీ హై, అంత ఏం టేస్ట్ లేదు అక్కడ అని. బట్ ఓకే, నీకు నచ్చలేదేమో బై, నీకు డబల్ మసాలా ఇష్టమేమో, నాకు డబల్ మసాలా ఇష్టం లేదు. నాకు నీట్గా కొంచెం స్పైస్ తక్కువ ఉన్న ప్లేసెస్ ఎక్కువ ఇష్టం. సో నాకు అట్లా నచ్చుతుంది. సో బావర్చి ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ టాక్డ్ రెస్టారెంట్ అనమాట. సో చాలా మంది, నేను మధ్యలో ఒకసారి నా కజిన్స్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఐ టుక్ దెమ్ దేర్ అండ్ ఐ రియలీ డెంట్ లైక్ ద టేస్ట్. ఐ మీన్ ఒకప్పుడు మేము తిన్న బావర్చి టేస్ట్ ఇప్పుడు అక్కడ లేదు. అండ్ నేను అదే పెట్టాను ఇనిషియలీ. సో పీపుల్ వర్ లైక్, చాలా మంది చెప్పారు అవును కరెక్టే, షీఈ్ రైట్, ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ లేవు, క్వాలిటీ లేదు అని చెప్పి. ద సేమ్ థింగ్ ఐ వెంట్ టు కెఫే బహార్, ఇట్లనే సేమ్ మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఐ రియలీ లైక్ ద మటన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ వాజ్ సో. నేను ఓన్లీ మటన్ బిర్యానీ గురించి మాట్లాడి అక్కడ వీడియో పెట్టాను. అందులో కూడా కామెంట్స్ మళ్ళీ ऐसा कुछ भी नहीं है, अभी तो पूरा చేంజ్ हो गया, ఇట్స్ నాట్ నైస్ అని చెప్పి. సో పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్ అండి. నేను నా ఒపీనియన్ ఇస్తున్నా. సో మీరు కావాలంటే వెళ్ళి తినండి, నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే లేదు. నచ్చితే ఎవరైనా వచ్చి నా కమెంట్లో పెడతారా అండి వండర్ఫుల్ ప్లేస్ అని? పెట్టరు కదా. క్రిటిసిజం ఈస్ ద వన్ థింగ్ దట్ పీపుల్ ఆర్ రెడీ టు గివ్. am I right? అవును. సో పీపుల్ ఆర్ రెడీ టు క్రిటిసైజ్ బట్ నాట్ అప్రిషియేట్. అప్రిసియేషన్ ఎవరు ఇవ్వరు. సో మిమ్మల్ని ఏమైనా క్రిటిసైజ్ చేశారా? ఐ మీన్ ఏదైతే మీరు బాడీ షేమింగ్ కానీ అది అసలు నా ఏ రీల్ అన్నా మీరు ముట్టుకోండి, ఓపెన్ చేయండి, సో మెనీ పీపుల్ క్రిటిసైజ్ మీ, బాడీ షేమ్ మీ, outer appearance వల్ల. Yeah, I'm overweight. Since childhood I was overweight. Childhood నుంచి I've been getting comments from every single person that I meet. ఎందుకమ్మా ఇంత లావు ఉన్నావు, సన్నగావు, నాకు తెలియదా నువ్వు చెప్పాలా? చేయండి, మీరు క్రిటిసైజ్ చేయండి, ఐఎమ్ ఓకే విత్ ఇట్. అక్కడెక్కడో కూర్చొని క్రిటిసైజ్ చేస్తున్నోడికి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. అండ్ మోర్ ఓవర్ నేనేమనుకుంటా అంటే ఏం పని పాట లేని వాళ్ళే అట్లాంటి కమెంట్స్ పెడతారండి.
నువ్వు ఆయనని ఎవరైతే కమెంట్ పెట్టాడో ఆయన నా ముందు నుంచో పెట్టండి, ఐ ఛాలెంజ్ హిమ్ ఇఫ్ విల్ క్రిటిసైజ్ మీ ఆన్ మై ఫేస్. చెయ్యరండి. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో మీరు కమెంట్స్ ఓపెన్ ఉన్నాయి, నోటికొచ్చింది వాగొచ్చు, లైఫ్లో ఏవో ఫ్రస్ట్రేషన్స్ ఉంటే వచ్చి మా కమెంట్ బాక్స్లో తీస్తారు అంతే. సో ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద క్రిటిసిజం ఆన్ మై బాడీ షేమింగ్ కామెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ స్టఫ్. టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.